నేనే, కరెంట్ ఛార్జీలు బాధేస్తున్నారు వీళ్ళని. ఎందుకంటే మనకే కరెంట్ బిల్లు వస్తుంది అక్కడ. అంతకుముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. అది చెప్పినే ఇదిగో ఇట్లుందని మొట్టమొదటి నుంచి కరెంట్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడు 100 సార్లు మాట్లాడాం మనం. కరెంటు ఛార్జీ అనేటటువంటిది లిమిటెడ్గా పెరగాలి కానీ అడ్డగోలుగా పెరగకూడదని అనేక సార్లు చెప్పాం. ఇప్పుడు అడ్డగోలుగా పెరిగింది అనుకోండి, లేదా లిమిటెడ్ అయినా సరే. ఎందుకంటే జగన్ తగ్గిస్తానని హామీ ఇవ్వాల, పెంచబోను అన్నాడు, పెంచాడు. ఇప్పుడు వీళ్ళైనా పెంచబోమని చెప్పి పెంచారనుకోండి, జనం చూస్తారు కదా ఎన్ని రోజుల పాటు అని. మన పేపర్లో రాసేసి జగన్ మీదకి తోసేసి కూర్చుంటాం. చేసి ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదు, ఆ భారాన్ని ప్రభుత్వం భరించాలి. అందుకు ఇష్టపడితే సిద్ధపడితే బాగుంటుంది. 18వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాం దీనికి సంబంధించి అనేది ఏపీఆర్సీ చెప్తుంది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా. అంటే దేనికి సంబంధించి ఎలా తీసుకుంటారు ప్రజాభిప్రాయ సేకరణ? అంటే ఏం లేదండి, మనం ఇవ్వడం వెళ్ళాం. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 10 మందో దీని గురించి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా లేనట్టున్నాయి కదా, అదే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు వెళ్తానే ఉంటారు. వెళ్ళేసి వాళ్ళు ఏదో 100 చెప్తారు, అక్కడ ఏఆర్సీ ఏది పట్టించుకోదు. పాయింట్, నాకు కరెంట్ ఛార్జీ పెరగడానికి వెళ్ళేదండి. వాళ్ళు ఏమంటారంటే కరెంటు ఛార్జీలు పెరగకుండా నీ అభిప్రాయం ఏంటని చెప్పరు. ఇంత లాస్ ఉంది, ఈ 10,000 కోట్లు లాస్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20,000 కోట్లు